దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. బాగున్నారా అందరూను? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీకు కృప చూపునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు ఎక్కడున్నప్పటికీ దేవుడు మీకు రక్షణ కలగజేయునుగాక. రక్షణ మార్గములో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. మంచిది. ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. మంచిది. దేవుని వర్తమానమును మనం చదువుకుందాం. దేవుడు ఇచ్చిన వర్తమానమును మనం చదువుకుందాం. ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. యేసు ప్రభువారు పొందిన 7 రకములైన అవమానముల గురించి ఈరోజు మనం 7 రకాలు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లు మనం తీసుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఏబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడయున్న యేసు వైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకతో పరిగెడదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము పెట్టి శిలువును సహించుచు దేవుని సింహాసనమున యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై. మనం కింద భాగంలో చూస్తే అవమానమును నిర్లక్ష్యము పెట్టి, అవమానాన్ని పెద్దగా తీసుకోకుండా నిర్లక్ష్యం చేసి తన ఎదుట ఉంచబడిన పందెములో ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేసి, కొందరు అవమానాన్ని నిర్లక్ష్యం చేయరు. అవమానం వచ్చిందంటే అయ్యి బాబు నాకు ఎంత అవమానం వచ్చిందో, నేను ఎంత ఉన్నతవాడినో ఎంత గౌరవమైన వాడినో అనుకుని చెప్పి అవమానాన్ని ఎదిరించటానికి పరిగెడతారు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు అవమానమును నిర్లక్ష్యం చేసి అవమానమును నిర్లక్ష్యము పెట్టి శిలువును సహించు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ. ఎంత అవమానకరమైందండి ఆయన శిలువు మీద మరణము సామాన్యమైనది కాదు, అవమానకరమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది లూకా సువార్తను చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. 15వ వచనమును చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలెనని మిక్కిలి ఆశపడుతున్నాను. నేను శ్రమ పడక ముందు, అవమానం పొందేడైనా శ్రమ పడక ముందు శిలువులో శ్రమ పడక ముందు మీతోటి నేను ఈ పస్కాను భుజించాలి. శిశువులతో ఏకంగా కూడి మీతో ఆనందమైన భోజనాన్ని నేను భోజనం చెయ్యాలి, పస్కాను భుజించాలి, ప్రభు సంస్కారాన్ని తీసుకోవాలి. ప్రభు సంస్కారం తీసుకుంటున్న పిల్లలారా, దేవుడిని నమ్మిన పిల్లలారా, పస్కాన్ని సరిగ్గా తీసుకుంటున్నారా? ఆయన శరీరము ఆయన రక్తాన్ని చాలా ఆనందంగా తీసుకుంటున్నారా? లేకపోతే ఏదో తాత్కాలంగా తీసుకుందామని తీసుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది దుర్దినాల కాలం. సాతాను దేంట్లో పడగొడుతుందో మనల్ని తెలీదు. చేత మనం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా పస్కాను భుజించవలెనని మిక్కిలి
మిక్కిలి ఆశపడతా ఉన్నాను. దేవుడు ఆశపడతా ఉన్నాడు మనతో భోజనం చేయాలి, మనతో పస్కాను భుజించాలి. దేవునికి మహిమ ఒకటి అవమానకారము, రెండు శ్రమలతో కూడినది, మూడు పేత్రిగారికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 2:21వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనవలెనని మీకు మాదిరిగా ఉంచిపోయాను. క్రీస్తు కూడా బాధపడి హతసాక్షి అయ్యి హతసాక్ష్యము పొందాడు. హతసాక్షి అయినట్లుగా చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ ఎంత బాధ అండి. మరణము చాలా బాధకరమైనది అయింది. ఇది బాధ విషయంలోనికి సూచిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక 4వదిగాను హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారాగా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాను. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 26 కూడా చదువుతున్నాను. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. 26ని చదువుతున్నాను. అట్లైన ఎడల జగత్తి పునాది వెయ్యబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తానును తానే బలిగా అర్పించుకొనవలసి పాపాన్ని నివారణ చేయుటాకై ఒక్కసారి ప్రతిక్షింపబడెను. దేవునికే మహిమ. త్యాగపూర్తమైన పనిని చేశారు ఒక్కసారి. ఇక్కడ మనం చదివింది జ్ఞాపకం చేసుకుంటే దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారాగా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. త్యాగం చేశాడు. త్యాగమూర్తి. ఆయన త్యాగంలో గొప్ప త్యాగం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇక 5వదిగాను పేత్రిగారికి రాసిన మొదటి పత్రికను మనం చదువుకుందాము. 2:24 చదువుకుందాం. 2:24 క్రీస్తు కూడా మీ కొరకు 24 కదా, 24 దేవునికి మహిమ కలుగునుగా. మనము పాపముల విషయమై పేత్రిగారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. మన పాపభారమెల్ల మోసి బరువు దించి వేసినావు రక్షకానా వందనాలు. దైవజనులు పాడిన కీర్తన. మన పాపాలు ఆయన మీద వేసుకుని, మాను మీద వేసుకుని మన పాపాలు తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 18వ వచనం, 10-18 చదువుతా ఉన్నాను. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది వచ్చి తిని. స్వచ్ఛంతముగా తన ప్రాణాన్ని
ఎవరో తీసుకోలేరు, ఎవరు దానిని తీసి జాలరు. తన తండ్రి చిత్తాన్ని అన్నీ పొందుకుని ఈ భూమి మీదకు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! శక్తివంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మన దేవుడు. సర్వ సృష్టికల దేవుడు ప్రియులరా, సర్వాధికారం కలిగిన దేవుడు. తన సత్యంతముగా తన ప్రాణాన్ని తాను పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సత్యంతం అంటే ఇష్టపూర్వకముగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టుకున్నారు. మరలా తిరిగి తీసుకోవటానికి 2 అధికారాలు పొందుకుని వచ్చాడు ఆయన. నేను ప్రాణమును పెడతా ఉన్నాను, మరలా ఆ ప్రాణమును నేను తిరిగి తీసుకోవటానికి నాకు అధికారాన్ని కూడా కావాలి. 2 గొప్ప అధికారాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ప్రాణం పెడతానికి, మరలా ప్రాణం తిరిగి తీసుకోవడం. ఎవరు నా ప్రాణాన్ని తీసుకోవడం చేసి. ఇక ఏడోదిగాను యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. 30. దేవునికి మహిమ కలుగునగాక. ఇక మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికేమి సంబంధమేమియూ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తమును సరిపోయిన మరణము. ఈ లోకాధికారి వస్తున్నాడు, ఈ లోకాధికారితో నాకు పని లేదు. సమస్తమైనది గనుక ప్రాణం పెడతానికి, ప్రాణం తీసుకోవటానికి ఆయన మన కొరకు భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చేత పిల్లలారా, అవమానకరమైన మరణము, శ్రమలతో కూడిన మరణం, హతసాక్షితో కూడిన మరణం, త్యాగమైన మరణం, పాపభారంతో కూడిన మరణం, సత్యంతమైన ప్రాణాన్ని తానే పెట్టాడు. సమస్తమునకు సరిపోయిన మరణము. ఆయన చక్కగా ఈ లోకానికి చేయవలసినవి అన్నీ చేసి నీకు నాకు కూడా ఈ పరిశుద్ధ బైబిలు అప్పగించి ఆయన నేర్పి ఆయన ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాడు. రేపో మాపో రాబోతా ఉన్నాడు. నీవు భూలోకములో మంచి విధానములో సిద్ధపడి దేవునితో ఉండే భాగ్యాన్ని మనకందరికీ సహాయం దయచేయునుగాక.